హాయ్ ఫ్రెండ్స్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎలాంటి సంఘటనలు రాష్ట్రం మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి అభిమానుల మీద జరుగుతున్నటువంటి దాడి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే చంద్రగిరిలో మాత్రం మరీ రెచ్చిపోతూ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే నాని మనుషులు. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అక్కడ వారి ఉన్నటువంటి ఒక దంపతుల మీద దౌర్జన్యం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని మనుషులు మాత్రం పోలీసులు మన చుట్టాలు అన్నట్టు పోలీసు దగ్గరే కూర్చొని దంపతులను అక్కడికి పిలిపించి వారి ఎదురుగానే ఆ దంపతుల మీద దాడి చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే చంద్రగిరి మండలం భవిత సురేష్ అనే దంపతులు ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత పులిపర్తి నాని అనుచరుడు జయచంద్రారెడ్డి దగ్గర కొంత అప్పు తీసుకున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవలకు సంబంధించి మీరు డబ్బు ఇవ్వకపోతే విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి మీ ఇల్లు రాసి ఇవ్వండి అని చెప్పేసి ఆయన సమీప గెస్ట్ హౌస్కి పిలిపించుకోవడం, వారి మీద బెదిరింపులకు దిగడంతో విచక్షణ రహితంగా వారి మీద గొడవ పడ్డారని కొట్టినారని చెప్పేసి బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించగా వారు ఈ రాజకీయ నేపథ్యంలో ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ కేసును స్వీకరించేందుకు ఒప్పుకోకపోవడంతో బాధితులు తిరుపతి డిఎస్పీని ఆశ్రయించారు. అయితే తిరుపతి డిఎస్పీని ఆశ్రయించిన తర్వాత అక్కడ డిఎస్పీ గారు అక్కడ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చారు. వీరు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మొదట బాధితులను పిలిపించి అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ఎస్ఐ గారు ఆ తర్వాత జయచంద్రారెడ్డి గారిని పిలిపించి విషయం కనుక్కొని చెప్పుంటే బాగుండి, అలా కాకుండా ఈ పోలీసులు ముందుగానే జయచంద్రారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత బాధితులను పిలిపించడంతో అక్కడికి వచ్చి కోపోగ్ధుడైనటువంటి జయచంద్రారెడ్డి అక్కడ బాధితుల మీద, వారితో వచ్చినటువంటి వ్యక్తుల మీద డైరెక్ట్గానే చెప్పులతో దాడి చేయడంతో వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే ఈ సమాధానాన్ని బట్టి చూస్తే భాషలతో కూడా బెదిరిస్తూ కొడుతూ పోలీసులు కూడా ఒకసారి ఆశ్చర్యానికి గురై వీళ్ళందరినీ తప్పిచ్చేసి కేసులు నమోదు లేదు, మీరు ఇష్టం ఉంటే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వారు అడిగినట్టుగా మీ ఇంటిని రాసిచ్చండి అని చెప్పేసి వారికి కొన్ని విన్నపాలు చేసేసి గొడవను సద్దుమణి చేసి పంపించారు. కానీ ఈ బాధితులు కోరుకున్నట్టుగా వారిని కొట్టినప్పుడు కానీ, వారిని బెదిరించినప్పుడు కానీ వారి మీద మాత్రం కేసులు పెట్టకుండా పోలీసు పంపించేయడంతో చంద్రగిరిలో మరీ ఘోరంగా తయారైంది టీడీపీ దాడులు. చూద్దాం మరి రాబోయే రోజులైనా ఇలాంటి దాడులు తగ్గిస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్